जिंदाबाद जेसी जिंदाबाद 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 जेसी जिंदाबाद 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 जेसी जिंदाबाद एमपी को जेसी जिंदाबाद एमपी को जेसी जिंदाबाद కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి जेसी जिंदाबाद అందరికీ నమస్కారము। నా పేరు ఎంవి రాఘవరెడ్డి, ఏపీఎస్పీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ను। మీకు అందరికీ తెలిసిన విషయమే, గత కొంతకాలంగా విద్యుత్ సంస్థల్లో యాజమాన్యం ఎంప్లాయీస్ పట్ల వ్యవహరిస్తున్న తీరు మీరందరూ చూస్తూ ఉన్నారు। ఎందుకంటే ప్రాణాలకు తెగించి కోళ్లపైన పనిచేస్తూ కింద పడి ఎంతోమంది అంగవైకల్యం పొందారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు। కానీ యాజమాన్యం మా చావులకు మా అంగవైకల్యాలకు ఎక్కడ గుర్తింపు ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా చాలా మొండిగా వ్యవహరిస్తుంది। ఎందుకంటే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు ఈ సంస్థ కోసం పనిచేసి, అటువంటి వారి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వడానికి కూడా చాలా మొండికి వేస్తూ ఉంది। ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళ కేవలం 15,000 రూపాయలు కన్సల్టెంట్ పే అని ఇవ్వడం కూడా చాలా దారుణము। అలాగే ఏదైతే విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసి దాదాపు 20 సంవత్సరాలు పనిచేసి మాతో పాటుగా సమానంగా వాళ్ళకు రెగ్యులర్ చేయడం కానీ, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం కానీ, అలాగే వాళ్ళకు 22వ సంవత్సరంలో పిఆర్సీ జరిగిన సందర్భంగా రావాల్సిన ఎరియర్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మీనమేషాలు లెక్కిస్తూ 20% ఇస్తాం, 30% ఇస్తామని అనడం కూడా చాలా దారుణం। అలాగే జేఎల్ఎం గ్రేడ్ 2లుగా ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ ఎవరైతే జేఎల్ఎంస్ ఉన్నారో సచివాలయ వ్యవస్థ భాగంగా వాళ్ళని తీసుకోవడం జరిగింది। కానీ సచివాలయ వ్యవస్థలో భాగంగా పనిచేస్తున్నటువంటి అందరు ఎంప్లాయీస్ సమానంగా వాళ్ళని కూడా చూడడం జరుగుతుంది। కానీ దాదాపుగా 230 యాక్సిడెంట్లు జరిగాయి, 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, 100 మందికి పైగా అంగవైకల్యం పొందారు। ఆ గుర్తింపులన్నీ లేకుండా వాళ్ళు 24 గంటలు పనిచేస్తున్నా కూడా వాళ్ళకి ఇంతవరకు ప్రమోషన్లు ఇవ్వలేదు, వాళ్ళ కొత్త రెగ్యులేషన్స్ అని పెట్టడం జరిగింది। అలాగే గవర్నమెంట్ లో ఏదైతే 2004 వరకు పెన్షన్ పథకం ఉందో ఒక్క ఎలక్ట్రిసిటీలో 99 వరకు మాత్రమే ఉంది। అలాగే డిఏలు కూడా మాకు గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ తో ముడిపడుతున్నారు। అంటే ఏదైతే మాకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో డిఏలు కానీ ఇలాంటివి ఏమైనా అడిగితే గవర్నమెంట్ ఇవ్వలేదు కానీ కాబట్టి మీకు ఇవ్వడం లేదంటారు। అలాగే 2004 వరకు గవర్నమెంట్ లో పెన్షన్ ఉంది కానీ మాకు ఎందుకు ఇవ్వరంటే అది ఇవ్వరు। అంటే వారికి ఏది ఉపయోగం ఉంటుందో అది తీసుకొని మాత్రమే మా ఎంప్లాయీస్ ను అన్యాయం చేస్తున్నారు। ఎస్ఓపి